హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం 6.3 అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది మనకి B.Ed సెకండ్ సెమ్కి సంబంధించిన మ్యాథ్స్ పెడగాజీ క్లాసెస్. సో ఇందులో ఆల్రెడీ సిలబస్ మొత్తం అనేది అప్లోడ్ చేశాము, వీడియో అనేది. తర్వాత 6th యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. 6th యూనిట్లో 2 క్లాసెస్ అనేటివి ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి, 2 వీడియోస్. సో ఇది 3rd వీడియో, మీకు పార్ట్ 3. మనకి ఫస్ట్ సెమ్లో 1 నుంచి 5 యూనిట్స్ వరకు ఉంటాయి, సెకండ్ సెమ్లో 6 నుంచి 10 యూనిట్స్ వరకు ఉంటాయి. సో అందులో 6th యూనిట్లో పార్ట్ 3 ఇది. సో ఒకవేళ మీరు చూడలేదంటే కనుక ఇంతకుముందు వీడియోస్ని 2 పార్ట్స్ వీడియోస్ అండ్ ఆల్సో సిలబస్కి సంబంధించిన వీడియో అనేది చూసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి, ఓకే. సో యాజ్ యూజువల్ ఇవాళ చెప్పే క్లాస్ యొక్క PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫర్ ఫ్రీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ఉంటుంది. సో ఏ వీడియోకి ఆ వీడియో కిందనే PDF లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోట్స్ అంతా కూడా, ఓకే. సో ఎగ్జాక్ట్ బుక్లో ఉన్నట్టు ఉండదండి ఇక్కడ నోట్స్ అనేది, మనకి కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న పాయింట్స్ తోటి తీసుకొచ్చాము. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సిన అవసరం లేదు. క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏదైతే అర్థమైందో దాన్ని మీ ఓన్ వర్డ్స్లో ఎగ్జామ్లో రాసుకోవచ్చు, రిఫరెన్స్ కోసం ఈ నోట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఓకే. సో కమింగ్ టు ద టుడేస్ టాపిక్, స్కూల్ కరికులం. స్కూల్ కరికులం గురించి ఇవాల్టి టాపిక్లో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ షుడ్ బి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ స్కూల్, ఓకే. సో మ్యాథ్స్లో వన్ ఆఫ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తోటి కనెక్ట్ చేస్తూ చెప్పాలి, ఓకే. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, అంటే స్కూల్ కాకుండా బయట ఇంకో ప్రపంచం ఉంటుంది కదా, సో ఆ ప్రపంచానికి కనెక్ట్ చేస్తూ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది మెయిన్ ఎయిమ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్, ఓకే. స్కూల్ కరికులం ఇంక్లూడ్స్ సిలబస్, టెక్స్ట్ బుక్స్, TLM, రికమెండెడ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అండ్ ఇవాల్యుయేషన్ స్కీమ్స్. సో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, గత క్లాసెస్లో మనం ఏం చూసుకున్నాము, కరికులం అని అంటే దాంట్లో సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, TLM కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి, అవునా. సో స్కూల్ కరికులం అంటే కూడా అదే. ఏంటి, మనకి స్కూల్ కరికులంలో మనకి టెక్స్ట్ బుక్స్ అనేటివి ఉంటాయి, సిలబస్ ఏంటో తెలిసి ఉంటుంది, ఏ మెటీరియల్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యూజ్ చేయాలో సూచిస్తారు, అండ్ అలాగే క్లాస్ రూమ్లో ఎట్లాంటి టీచింగ్ ప్రాక్టీసెస్ పెట్టాలి, ఎలాంటి ఇవాల్యుయేషన్ స్కీమ్స్ అనేటివి ఉండాలి, ఇవన్నీ కూడా మనకి స్కూల్ కరికులంలో ఉంటాయి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే NCF సెట్స్ ద డైరెక్షన్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. సో NCF గురించి కూడా మనం గత క్లాస్లో చూసాము. NCF అని అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఓకే. మన ఇండియాలో కరికులం ఫ్రేమ్వర్క్ ఎవరు చేస్తారు అని అంటే NCF వాళ్ళు, ఓకే. సో NCF అనేది ఏం సెట్ చేస్తుంది, టీచింగ్ లెర్నింగ్ స్కూల్స్లలో డైరెక్ట్ చేస్తుంది NCF అనేది, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ద NCF ఇన్ ఇండియా ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ రేదర్ దాన్ ఎ డీటెయిల్డ్ ప్లాన్. సో NCF అనేది ఒక ఫ్రేమ్వర్క్, మీకు NCF ఫుల్ ఫామ్లోనే ఉంటుంది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో అదొక ఫ్రేమ్వర్క్, ఓకే. డీటెయిల్డ్ ప్లాన్ కంటే ఒక ఫ్రేమ్వర్క్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే, సో స్కూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బేస్ దేర్ కరికులం ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ NCF. సో స్కూల్ కరికులమ్స్ అనేటివి NCF కరికులం రికమెండేషన్స్ మీద బేస్ చేసి ఉండాలి, ఓకే. సో NCF అనేది మనకి ఇండియాలో ఒక ఫ్రేమ్వర్క్ కరికులంకి, కరికులం డెవలప్మెంట్కి. సో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అనేటివి ఫాలో చేస్తూ స్కూల్ కరికులం అనేది ఉండాలి, ఓకే. సో దాంట్లోనే మనకి ఏమేమి ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, TLM కానివ్వండి, టీచింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవాల్యుయేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఓకే. సో స్కూల్ కరికులం అంటే అర్థమైంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఏ సిలబస్ అనేది టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయాలి, ఏ ప్రాక్టీసెస్ యూజ్ చేయాలి, ఏ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఏ ఇవాల్యుయేషన్ స్కీమ్ అనేది యూజ్ చేయాలనేది మొత్తం మీకు ఒక ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కరికులం, ఓకే. దాన్నే స్కూల్ కరికులం అని అంటారు. ఆ స్కూల్ కరికులం అనేది NCF రికమెండేషన్స్ మీద బేస్ అయి ఉండాలి, ఓకే. సో NCF రికమెండేషన్స్ అనేటివి మనకి ఫస్ట్ సెమ్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. సో అది మీకు గుర్తుంటే, సో దాన్ని బేస్ చేసుకుని స్కూల్ కరికులం అనేది నిర్వహిస్తాం, ఓకే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కరికులం గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, మోడర్న్ కరికులం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మే బీ బ్రీఫ్లీ యాజ్ ఫాలోస్. సో మ్యాథమెటిక్స్ కరికులంలో ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి కరికులం అనేది కూడా ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల మనకి ఎవ్రీ ఇయర్ కూడా కరికులం చేంజ్ అవుతుంది, సిలబస్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి, ఓకే. సో ఇప్పుడున్న మోడర్న్ కరికులం ప్రకారం మ్యాథమెటిక్స్ కరికులంకి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు, ఓకే. సో ఫస్ట్ పాయింట్ చూస్తే, మ్యాథమెటిక్స్ కోర్స్ మెటీరియల్ షుడ్ ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ కాలేజ్, క్యాన్ బీ యూస్డ్ విత్ లెస్ టాలెంటెడ్ స్టూడెంట్స్ బై గివింగ్ మోర్ టైమ్. సో మనకి 10th వరకు పిల్లలకి
టీచ్ చేస్తాం మనం, అవునా? సో ఈ 10th వరకు పిల్లలకి టీచ్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ కోర్స్ అనేది కాలేజ్కి వాళ్ళని ప్రిపేర్ చేసేలాగా ఉండాలి. ఓకే, ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ ఇంటెలెక్చువల్ అనేది డెవలప్ చేసేలాగా ఉండాలి కాలేజ్ కోసం. ఓకే, సో అది స్లో రన్నర్స్ తోటి కూడా, అంటే లెస్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తోటి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే కొంచెం ఎక్కువ టైం ఇవ్వడం వల్ల. ఓకే, సో ఫాస్ట్ రన్నర్స్ ఈజీగా గ్రాస్ప్ చేస్తారు ఏదైనా కాన్సెప్ట్ని, కానీ లెస్ టాలెంటెడ్ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళకి కొంచెం టైం అనేది కేటాయించామనుకోండి, వాళ్ళు ఇంకా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. సో సెకండ్ పాయింట్ చూసినట్టయితే, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, న్యూ కాన్సెప్ట్స్ షుడ్ బీ ఇన్ ద కరికులం. సో కరికులంలో డిఫరెంట్ పాయింట్స్ అనేటివి ఉండాలి, డిఫరెంట్ వ్యూ అనేది ఉండాలి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉండాలి, మ్యాథ్స్ కరికులం అన్నా స్కూల్ కరికులం అన్నా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, కరికులం చేంజెస్ షుడ్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ దెమ్. సో కరికులం అనేది, అందులో ఉన్న చేంజెస్ అనేటివి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. ఎందులో? ప్రజెంట్ వాళ్ళు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా ఈ కరికులం చేంజెస్ అనేటివి హెల్ప్ అయ్యేలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, కరికులం షుడ్ ప్రొవైడ్ అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్, మెట్రిక్ అండ్ నాన్ మెట్రిక్ రిలేషన్స్ ఇన్ జామెట్రీ. సో మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ని ఎలా అప్లై చేయాలనేది కూడా కరికులంలో ఉండాలి. మ్యాథ్స్ కరికులంలో మెట్రిక్ అండ్ నాన్ మెట్రిక్ రిలేషన్స్ అనేవి మనకి జామెట్రీలో ఉంటాయి, వాటికి సంబంధించి కూడా కరికులం అనేది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, ఎక్స్పీరియన్స్ షుడ్ బీ ఇన్వాల్వ్ విత్ అప్రిసియేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, రోల్ ఆఫ్ డెఫినేషన్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రిసైజ్ వొకాబులరీ, థాట్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ప్రూఫ్. సో ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకు కరికులంలో ప్రొవైడ్ అయి ఉండాలి, అది ఇన్వాల్వ్ అవ్వాలి. ఎలా అంటే, ఇప్పుడు మనకి ప్రయర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కి, అవునా? ప్రయర్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఉంటాయి. సో వాటిని కూడా కరికులంలో ఇన్వాల్వ్ చేస్తూ, సో అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని టీచ్ చేసేటప్పుడు రియల్ లైఫ్ కనెక్షన్స్ తోటి, అండ్ డెఫినేషన్స్ యొక్క రోల్ ఏంటి, అండ్ అలాగే ప్రిసైజ్ వొకాబులరీ ఉంటుంది, మనకి లాంగ్వేజ్ అనేది ఉంటుంది మ్యాథ్స్లో, సపరేట్ లాంగ్వేజ్ అనేది. మీరు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, ఫస్ట్ యూనిట్లో ఉంటుంది మనకి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో అక్కడ మ్యాథమెటిక్స్కి సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రిసైజ్ వొకాబులరీ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, థాట్ ప్రాసెస్ కూడా మ్యాథమెటిక్స్లో డిఫరెంట్గా ఉంటుంది అది. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, థియరమ్స్ని ప్రూఫ్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఎంఫసిస్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్జీబ్రా ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సౌండ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో సౌండ్ మ్యాథమెటిక్స్ని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆల్జీబ్రా యొక్క స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. సో అది మనము కరికులంలో ఎంఫసిస్ చేయాలి. ఓకే, తీసుకురావాలి. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఎక్స్ప్లోర్ ద బిహేవియర్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇన్వెంట్ న్యూ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు సాల్వ్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్. సో ఏంటంటే, నెంబర్స్ కాన్సెప్ట్ని తీసుకోండి. ఓకే, సో నెంబర్స్ కాన్సెప్ట్లో ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, నెంబర్స్ బిహేవియర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటిని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి. ఓకే, అండ్ అలాగే కొత్త కొత్త సొల్యూషన్స్ని తీసుకురావాల్సి ఉంటుంది, ఎప్పుడు కొత్త సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ప్రూఫ్స్ చేస్తూ మనం ఎలా అయితే మ్యాథ్స్లో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేటివి చేసుకుంటూ వెళ్తాము. అది ఎందుకు చేస్తాము అని అంటే, ఆల్రెడీ ఇప్పుడు మనకి నెంబర్ కాన్సెప్ట్ అనేది తెలుసు, కానీ తర్వాత మనం ఇంకా కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అవునా? సో ఒకటే సిచ్యువేషన్కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేటివి తీసుకొస్తే కొత్త కొత్త సిచ్యువేషన్స్లో మీకు సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదంతా కూడా మనకి కరికులంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి ఫర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, హార్మోనీ విత్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ బి ఇంక్లూడెడ్. సో మీరు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూసుకున్నా సరే, కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఇన్వాల్వ్ చేయాలని ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి, ఏ సబ్జెక్ట్ అన్నా కానివ్వండి. సో మ్యాథ్స్లో కూడా కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ తోటి హార్మోనీ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ ఉండాలి. ఓకే, సో ఇంట్లో ఏ మ్యాథమెటిక్స్ అయితే నేర్చుకుంటున్నారో, స్కూల్లో ఏ మ్యాథమెటిక్స్ అయితే నేర్చుకుంటున్నారో, అవుట్ సైడ్ స్కూల్ ఏ మ్యాథమెటిక్స్ అయితే తెలుసుకుంటున్నారో, ఇవన్నిటి మధ్యలో కూడా హార్మోనీ అనేది ఉండాలి, క్రియేట్ చేయాలి. ఓకే, మ్యాథ్స్ అనేది ఓన్లీ స్కూల్లో నేర్చుకోము కదా, స్కూల్లో మ్యాథమెటిక్స్ని ఒక సబ్జెక్ట్లా నేర్చుకుంటాం, ఇంట్లో మ్యాథమెటిక్స్ని డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. అవుట్ సైడ్ మనకి బెనిఫిట్ అవ్వడానికి, లేకపోతే మనకేమన్నా అవసరం ఉంటే యూజ్ అవ్వడానికి, అండ్ మ్యాథ్స్ తోటి షాప్కి వెళ్ళడం కానీ, ఏదైనా తీసుకోవడం కానీ, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం తెలియకుండానే. సో వీటన్నిటి మధ్యలో ఒక హార్మోనీ అనేది క్రియేట్ చేస్తే నాలెడ్జ్ అనేది ఇంకెక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పిల్లలకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, కరికులం షుడ్ బి బిల్ట్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ దట్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ హ్యావ్ గెయిన్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, సో వాళ్ళకి ప్రియర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి. స్కూల్కి రాకముందు కూడా మ్యాథ్స్ అనేది లెర్న్ అవుతూనే ఉంటారు పిల్లలు. సో అవన్నీ కూడా మనము కన్సిడర్ చేసి, వాటితో ఇంకెక్కువగా ఎక్స్పీరియన్స్ అనేటివి క్రియేట్ చేసి నాలెడ్జ్ అనేది బిల్డప్ చేయాలి పిల్లల్లో. సో అది కూడా కరికులంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, సో ఏమేమి ఉన్నాయి మనకి మ్యాథమెటిక్స్ కరికులం, మోడర్న్ కరికులంలో క్యారెక్టరిస్టిక్స్ మనకి
డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ ఉండాలి, న్యూ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ చేయాలి కరికులంలో. అండ్ అలాగే ఫ్యూచర్లో కాలేజ్లో వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి కరికులం. చేంజెస్ అనేటివి కూడా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అండ్ ఆల్సో కరికులంలో అప్లికేషన్స్ అనేటివి ఉండాలి మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్కి. అండ్ జామెట్రీలో మెట్రిక్ నాన్ మెట్రిక్ రిలేషన్స్ అనేటివి కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో అవుటర్ లైఫ్ అంటే స్కూల్ తర్వాత అవుట్ సైడ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాంతో కనెక్ట్ చేస్తూ చెప్పాలి, అది కూడా కరికులంలో ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఆల్సో స్ట్రక్చర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఎందుకు అని అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆల్జీబ్రా వల్ల మీకు సౌండ్ మ్యాథమెటిక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ తోటి హార్మోనీ అనేది ఉండాలి. అండ్ పిల్లల ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అయ్యేలాగా కరికులం చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అనేది చూద్దాము. సో ఒక కరికులంని చేయడానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ ఆర్ క్రైటీరియన్ ఆఫ్ ప్రాక్టికల్ వాల్యూ. సో యూటిలిటీ అంటే యూజబుల్ ఉండాలి. ఓకే, సో ఆ ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చారు. చూసుకున్నట్టయితే మీరు టాపిక్స్ రిలేటెడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ ఫ్యూచర్ లైఫ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కరికులం బికాస్ లెర్నర్స్ షో ఇంట్రెస్ట్ ఇఫ్ ద టాపిక్ ఈస్ యూస్ఫుల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, యూటిలిటీ అంటేనే యూస్ఫుల్ అనేది అర్థం. ఓకే, సో డే టు డే లైఫ్లో మీకు ఎలా అయితే మ్యాథ్స్ యూస్ అవుతుందో దాన్ని మీరు లింకప్ చేసి టీచ్ చేశారనుకోండి, పిల్లలు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. బికాస్ వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ మీరు B.Ed పెడగాజీ క్లాసెస్ గురించి చెక్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఓకే, సో మీరు B.Ed పెడగాజీ క్లాసెస్ అని వత్తంగానే కింద B.Ed క్లాసెస్ కాకుండా మీకు డ్యాన్స్ క్లాసెస్ అనేవి వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా నేర్చుకోవడానికి? మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అదే మీకు ప్రొవైడ్ చేస్తే యూట్యూబ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అవునా? లేదు అని అంటే చూపించరు. సో ఇక్కడ అదే ఎగ్జాంపుల్, మనకి యూజ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ అనేది ఉంటే, పిల్లల యూజ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ అనేది ఉంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ టాపిక్స్ ఆర్ నెససరీ ఫర్ ఎవ్రీబడి. ఎగ్జాంపుల్ బేసిక్ ఆపరేషన్స్, టేబుల్స్, ట్యాక్సెస్ ఎక్సెట్రా. సో ఇది మీకు తెలిసిన విషయమే. చదువు వచ్చిన వాళ్ళన్నా రాని వాళ్ళన్నా వాళ్ళకి బేసిక్ ఆపరేషన్స్, టేబుల్స్, ట్యాక్సెస్ అనేటివి అందరూ చేస్తారు, అవునా? సో ఇలాంటివి కొన్ని టాపిక్స్ అనేటివి ప్రతి ఒక్కరికి రోజు ఉపయోగపడే టాపిక్స్. ఓకే, సో అంటే ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ఎవ్రీడే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కరికులం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. సో మనకి ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించిన కరికులం కాబట్టి మీకు మ్యాథ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాపిక్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డైలీ లైఫ్ టు అండర్స్టాండ్ అదర్ సబ్జెక్ట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సివిలైజేషన్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ కరికులం. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ ప్రకారం ఏంటంటే డే టు డే లైఫ్లో మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది ఇన్వాల్వ్ చేయాలి కరికులంలో. అండ్ అలాగే ఈ మ్యాథ్స్ వల్ల మిగతా సబ్జెక్ట్స్లో మీకు ఎలా హెల్ప్ అవుతుందో, అండ్ ఈ మ్యాథ్స్ వల్ల మిగతా సబ్జెక్ట్స్ మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారో అది ఇన్వాల్వ్ కావాలి కరికులంలో. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథ్స్ అనేది ఇన్వాల్వ్ కావాలి, హిస్టరీ ఆఫ్ ద మ్యాథ్స్ అనేది కూడా ఇన్వాల్వ్ కావాలి. ఓకే, సెకండ్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆర్ క్రైటీరియన్ ఆఫ్ ప్రిపరేటరీ వాల్యూ. ఓకే, దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ కరికులం మస్ట్ బీ హెల్ప్ఫుల్ టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ లీడింగ్ హిస్ ఫ్యూచర్ లైఫ్. సో ఇక్కడ మీరు పేరు చూసుకున్నట్టయితే ప్రిపరేటరీ వాల్యూ అంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం. ఓకే, సో స్టూడెంట్స్ని ఫ్యూచర్లో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ప్రిపేర్ చేయాలంటే కరికులంలో ఈ ప్రిపరేటరీ వాల్యూ అనే ప్రిన్సిపల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి డెవలప్ చేసేటప్పుడు కరికులంని. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది స్మూత్గా అండ్ ఆల్సో ఫర్దర్ ప్రిపరేషన్కి వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్కి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సో కరికులం షుడ్ బి బోత్ కంప్లీట్ అండ్ ప్రిపరేటరీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు అని అంటే మనం B.Edలో 10th క్లాస్ పిల్లల వరకు టీచ్ చేస్తాం. సో తర్వాత ఏం చేస్తారు, ఇంటర్ జాయిన్ అవ్వాలి, అవునా? సో ఇంటర్ జాయిన్ అయినప్పుడు మ్యాథ్స్ మీద ఏ అవగాహన లేకపోతే ఇంటర్లో కష్టమవుతుంది. సో ఆ ఫ్యూచర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ మనము 10th దాకా ఇచ్చే ఎడ్యుకేషన్లో బేసిక్ మ్యాథ్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో కంప్లీట్ అండ్ ప్రిపరేటరీ వాల్యూస్ అనేటివి మ్యాథ్స్లో వచ్చి ఉండాలి. ఓకే, అంటే మ్యాథ్స్లో ఒక అవగాహన అనేది ఉండాలి పిల్లలకి ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో దానికి ప్రిపేర్ చేసేలాగా కరికులం డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ది చూద్దాం ఇప్పుడు, ప్రిన్సిపల్ ఆర్ క్రైటీరియన్ ఆఫ్ డిసిప్లినరీ వాల్యూ. సో మీరు డిసిప్లిన్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్. సో కరికులంలో కూడా అవి ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఓకే, టాపిక్స్ ఇన్ కరికులం షుడ్ ప్రొవైడ్ బోత్ యూస్ఫుల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ట్రైనింగ్ ఆర్ డిసిప్లిన్. ఓకే, సో మ్యాథ్స్ చదివేటప్పుడు మీకు అది ఉపయోగపడాలి అండ్ ఆల్సో మీకు డిసిప్లిన్ అనేది అండ్ మెంటల్ ట్రైనింగ్ అనేది కూడా
కలగాలి. ఓకే, సో దానికి కరికులం అనేది డిసిప్లినరీ వాల్యూ తోటి ప్రిపేర్ చేయాలి. ఓకే, ట్రైనింగ్ ఆఫ్ మైండ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అడాప్టెడ్ బై ద టీచర్. సో టీచర్ ఏ మెథడ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారో క్లాస్ రూమ్లో మ్యాథ్స్ని టీచ్ చేయడానికి, దాని ద్వారా ట్రైనింగ్ ఆఫ్ మైండ్ ఆఫ్ చైల్డ్ అనేది జరుగుతుంది. ఓకే, టీచర్ ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత కరెక్ట్ వేలో, లేదా ఏ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు, ఏ అప్రోచెస్ యూస్ చేస్తున్నారు, వీటి వల్ల కూడా ట్రైనింగ్ ఆఫ్ మైండ్ ఆఫ్ చిల్డ్రన్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఏ విధంగా అయితే టీచ్ చేస్తున్నారో పిల్లలు కూడా అదే విధంగా ట్రైన్ అవుతూ ఉంటారు వాళ్ళ మైండ్లో. ఓకే, ఫోర్త్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆర్ క్రైటీరియన్ ఆఫ్ కల్చరల్ వాల్యూ. చెప్పాను కదా, నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో కల్చరల్ వాల్యూ కూడా ఉంటుంది. సో అందులో డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచింగ్. సో మ్యాథమెటిక్స్ టీచింగ్లో యాటిట్యూడ్ కానివ్వండి, ఐడియల్స్ కానివ్వండి డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాటిట్యూడ్ అంటే మళ్ళీ కోపంగా ఉండడం అలా కాదండి. సో పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ అనేది ఉండాలి. ఓకే, టు డెవలప్ హ్యాబిట్స్ ఆఫ్ లాజికల్ రీజనింగ్, అక్యురసీ, కోఆపరేషన్, సింపతి, టాలరెన్స్, అప్రిషియేషన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ కరికులం. సో మనకి కల్చరల్ వాల్యూస్ అనేటివి ఏముంటాయి, టాలరెన్స్ కానివ్వండి, పేషెంట్గా ఉండడం, అప్రిషియేట్ చేయడం, కోఆపరేటివ్గా ఉండడం, సింపతి, ఒకరి మీద సింపతి, ఎంపతి, ఇవన్నీ కూడా మనకి కల్చరల్ వాల్యూస్ కిందకి వస్తాయి. సో వాటితోటి మనకి లాజికల్ రీజనింగ్, అక్యురసీ ఇవన్నీ కూడా కరికులంలో ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్. సో మీకు హిస్టరీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అండ్ సొసైటీ అని సెకండ్ యూనిట్ ఉంటుంది మనకి ఫస్ట్ సెమ్లో. అక్కడ మీరు చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అనేది సివిలైజేషన్తో పాటు ఎలా డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది, కల్చర్తో పాటు ఎలా డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, మ్యాథమెటిక్స్ అనేది కల్చర్ కానివ్వండి, సివిలైజేషన్ కానివ్వండి, వాటి అడ్వాన్స్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఒకప్పుడు మనీ అనేది ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇన్ని గింజలకి ఇన్ని కూరగాయలు ఇస్తామనేసి మనకి రూల్ అనేది ఉండేది. సో అప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. మెల్లమెల్లగా మనీ కిందకు వచ్చింది, అక్కడ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. అవునా, సో సివిలైజేషన్ అండ్ కల్చర్తో పాటు మ్యాథ్స్ కూడా డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది. ఓకే, సో మనకి ఫిఫ్త్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం చదివే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చైల్డ్ సెంటర్డ్. ఓకే, సో కంపల్సరీ కరికులంలో చైల్డ్ సెంటర్డ్ అనేది ఇన్వాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే కరికులం షుడ్ బి బేస్డ్ ఆన్ ప్రజెంట్ నీడ్స్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్కి ఏం కావాలి, వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, అది మాత్రమే ఆలోచించాలి చైల్డ్ సెంటర్డ్నెస్లో. ఓకే, కరికులం షుడ్ మీట్ ద ఫిజికల్, ఇంటెలెక్చువల్, ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్ ఆఫ్ ద ప్యూపిల్స్. సో మీరు సైకాలజీ చదివితే అయితే మీకు తెలిసి ఉంటుంది, మనకి ఫిజికల్ నాలెడ్జ్ అనేది, ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ అనేది, ఎమోషనల్ నాలెడ్జ్ అనేది, సోషల్ నాలెడ్జ్ అనేది, మోరల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాగ్నిషన్ డెవలప్మెంట్కి. సో ఇవన్నిటిని కలుపుకుంటూ పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా అయ్యేలాగా కరికులం ప్రిపేర్ చేయాలి మ్యాథ్స్లో. ఓకే, నెక్స్ట్ వేరీడ్ కంటెంట్ మెటీరియల్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఫుల్ఫిల్ ఇండివిజువల్స్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి పిల్లల్లో క్లాస్ రూమ్లో. సో వాళ్ళకి తగ్గట్టుగా టీచ్ చేయగలిగితే ప్రతి ఒక్క చైల్డ్ డెవలప్ అవుతారు. ఓకే, సో బేసికల్గా ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ ఏంటంటే పిల్లల బెనిఫిట్, పిల్లలు నీడ్స్, వీటిని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ ప్రిన్సిపల్ చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిలేషన్ విత్ కమ్యూనిటీ. సో మనము స్కూల్ అనేది కమ్యూనిటీలోనే ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కరికులంలో ఉండాలి. కరికులం మస్ట్ బి లింక్డ్ విత్ కమ్యూనిటీ లైఫ్. చైల్డ్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు క్లోజర్ కాంటాక్ట్స్ విత్ సమ్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. కమ్యూనిటీలో జరిగే కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ తోటి చైల్డ్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఓకే, అవుట్ సైడ్ స్కూల్ సోషల్ లైఫ్ మస్ట్ హ్యావ్ సమ్ బేరింగ్ ఆన్ ద యాక్టివిటీస్ ఇన్ స్కూల్. సో బయట మన సోషల్ లైఫ్ ఎలా ఉందో, సో దాని యొక్క బేరింగ్ అంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి స్కూల్లో కూడా కొనసాగుతుంది. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వైల్ కరికులం డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీ ఈజ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ కంటెంట్. సో మీరు కంటెంట్ చెప్పేటప్పుడు కూడా కమ్యూనిటీ అనేది ఒక డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. ఎందుకంటే పిల్లలు చదువుకున్న తర్వాత మళ్ళీ కమ్యూనిటీలోనే వెళ్ళి లివింగ్ అనేది ఉంటుంది. సో అందుకే కంటెంట్ అనేది కూడా మన కమ్యూనిటీకి సంబంధించి ఉండాలి. సో అందుకే అది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చేంజింగ్ సొసైటీ దస్ రిక్వైర్స్ చేంజెస్ ఇన్ కరికులం. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మనకి సొసైటీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి కరికులం అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో కరికులం చేంజింగ్ అంటే ఏం లేదు, సిలబస్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా మీరు చేంజెస్ అనేటివి చూస్తూ ఉంటారు కాబట్టి అది ఎందుకు వస్తుంది అని అంటే సొసైటీ చేంజింగ్ వల్ల. ఓకే, నెక్స్ట్ చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీలో యాజ్ వీ నో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేంజ్ డిపెండింగ్ అపాన్ ద నీడ్స్ ఆఫ్ చేంజింగ్ సొసైటీ. సో మనకి ఇప్పుడే ఇంతకుముందే డిస్కస్ చేసాము,
సొసైటీ చేంజ్ అవుతే కరికులం కూడా చేంజ్ అవుతుంది. సో కరికులం మస్ట్ నాట్ బి రిజిడ్ అండ్ ఇన్ఎలాస్టిక్. సో చేంజ్ అవ్వాలంటే ఫిక్స్డ్ కరికులం అనేది ఉండొద్దు, ఫ్లెక్సిబుల్ కరికులం అనేది ఉండాలి. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో సొసైటీకి తగ్గట్టు కరికులం చేంజ్ అవ్వాలంటే ఫిక్స్డ్గా ఉండొద్దు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎట్లంటే అట్లా మార్చుకునేలాగా ఉండాలి కరికులం అనేది. ఓకే, కమింగ్ టు 8th ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్ యూనిట్స్, ఇట్ ఈస్ వెల్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్లింక్డ్. సో నాలెడ్జ్ అనేది ఐసోలేట్ అనేది అంటే ఒకటే నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, మ్యాథ్స్ సబ్జెక్టే నాలెడ్జ్ కాదు, అది ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఇంటర్వైన్ అయి ఉంటుంది, కోరిలేట్ అయి ఉంటుంది. అవునా? సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో అది కూడా మనం కరికులంలో ఇన్వాల్వ్ చేయాలి. సో ద కంటెంట్స్ ఆఫ్ కరికులం షుడ్ బి కోరిలేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ప్రిన్సిపల్ ఆర్ క్రైటీరియన్ ఆఫ్ టీచర్ వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. టీచర్ వ్యూస్ కానివ్వండి, ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఇవి కూడా మనము కరికులంలో ఒక భాగంగా తీసుకురావాలి. ఓకే, ద వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ టీచర్ మస్ట్ బి గివెన్ డ్యూ కన్సిడరేషన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం. సో టీచర్స్ యొక్క వ్యూస్కి కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్కి కానివ్వండి, కొంచెం ఇంపార్టెన్స్ అనేటివి ఇవ్వాలి కరికులం కన్స్ట్రక్షన్లో. అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ నోస్ ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సూటబుల్ కంటెంట్ ఫర్ దెమ్. సో టీచర్స్కి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ స్టూడెంట్స్ యొక్క లెవెల్ అనేది ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. అవునా? సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఏది అవసరం ఉంటుందో దాని తగ్గట్టు టీచింగ్ అనేది చేయగలుగుతారు. సో అందుకే వాళ్ళ వ్యూస్ అనేటివి కౌంట్ చేయాలి. ఓకే, సో దేర్ షుడ్ బి ఏ గుడ్ రిప్రజెంటేషన్, పార్టిసిపేషన్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అకాడమికల్లీ వెల్ ఎక్విప్డ్ టీచర్స్ ఇన్ కరికులం కన్స్ట్రక్షన్ కమిటీ. సో కరికులం కన్స్ట్రక్షన్ కమిటీలో మనకి టీచర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఎందుకు అని అంటే వాళ్ళ ద్వారా పిల్లలకి కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ టీచర్స్కి పిల్లల యొక్క స్టాండర్డ్స్ లెవెల్స్ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వ్యూస్ షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ జనరల్ టీచర్స్ ఆఫ్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన జనరల్ టీచర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వ్యూస్ అనేటివి కలెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఇన్ కరికులం డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకి 9 ప్రిన్సిపల్స్ అనేటివి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ప్రిన్సిపల్స్ మనకి? యూటిలిటీ, ప్రిపేరిటీ, వాల్యూ, కల్చరల్ వాల్యూ, అండ్ అలాగే కోరిలేషన్, ఇంటిగ్రేషన్, టీచర్ వ్యూస్, డిసిప్లినరీ వాల్యూస్, చైల్డ్ సెంటర్డ్, కమ్యూనిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో ఈ 9 ప్రిన్సిపల్స్ అనేటివి దృష్టిలో పెట్టుకొని కరికులం డెవలప్మెంట్ అనేది అవుతుంది మ్యాథ్స్లో. సో నెక్స్ట్ చూస్తే అకార్డింగ్ టు J.W.A. యంగ్ ద ఫాలోయింగ్ కన్సిడరేషన్ హ్యావ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ సెలెక్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ కరికులం ఆఫ్ మ్యాథమెటిక్స్. J.W.A. యంగ్ ఈయన ఏం చెప్పారు అని అంటే కొన్ని కన్సిడరేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దేనికోసం అని అంటే సబ్జెక్ట్ మ్యాటర్ని కరికులంలో ఇన్వాల్వ్ చేయడానికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో. ఓకే, సో అది పాయింట్ వైజ్గా ఇప్పుడు చూద్దాము. టు ఎగ్జిబిట్ మోస్ట్ క్లియర్లీ అండ్ టు ద బెస్ట్ అడ్వాంటేజెస్ ద మ్యాథమెటికల్ టైప్ ఆఫ్ థాట్. సో మ్యాథమెటిక్స్లో క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా అండ్ అలాగే బెస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేలాగా ఎగ్జిబిట్స్ అనేటివి ఉండాలి, కంటెంట్ ఎగ్జిబిట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే టు హెల్ప్ ఇన్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ నేచర్. సో మ్యాథమెటిక్స్ లా ఆఫ్ నేచర్ బెటర్ అండర్స్టాండింగ్ అయ్యేలాగా కరికులం అనేది డెవలప్ చేయాలి. అండ్ అలాగే టు బ్రింగ్ అవుట్ క్లియర్లీ ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సోషల్ ఆర్గనిజం అండ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ మోడర్న్ లైఫ్ అండ్ సో ఎగ్జిబిట్ హౌ మ్యాథ్స్ హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తోటి కనెక్ట్ చేస్తూ చెప్పడం వల్ల సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, మోడర్న్ లైఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కరికులంలో ఇన్వాల్వ్ అవుతాయి. సో అదే ఇక్కడ మీనింగ్ వచ్చేలా చెప్పారు. సో రియల్ లైఫ్ కనెక్షన్స్ అనేటివి మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ 2 points, to give sufficient skill in the actual performance of mathematical process so as to meet the future needs of the students. So students future needs ni అందుకునేలాగా సఫిషియెంట్ స్కిల్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, కరికులంలో అది కూడా ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, టు అలౌ ద ఆర్గనైజేషన్ ఆఫ్ మెటీరియల్ ఇన్ టు ఏ హోమోజీనియస్ హోల్ మీటింగ్ ద డిమాండ్స్ ఆఫ్ పెడగాజీ. ఓకే, సో పెడగాజీ డిమాండ్స్ని మీట్ అయ్యేలాగా ఉండాలి కరికులం అనేది. అండ్ ఆల్సో మెటీరియల్ అనేది ఒక హోమోజీనియస్ హోల్ అంటే అన్నీ ఒకటే చెట్టు కిందకు వచ్చేలాగా అలాంటి కాన్సెప్ట్స్ అనేటివి తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం స్కూల్ కరికులం ఏంటో చూసాము, మ్యాథమెటిక్స్ కరికులం ఏంటో చూసాము, దాంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అనేది చూసాము. అండ్ ఆల్సో J.W.A. యంగ్ ఈయన ఏం చెప్పారు అనేది కూడా చూసాము. ఓకే, సో ఇవాల్టి క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఏ డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి, సజెషన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఈ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఆల్రెడీ మన ఛానల్ అనేది ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో ఎప్పటి నుంచో ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి, మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి మీకు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా వీడియోస్ అనేటివి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అనేది మనకి ఫ్రీయే కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో పెట్టిన ప్రతిసారి
నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబింగ్ వల్ల మీకు హెల్ప్ అవుతుంది, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకి రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. ఓకే, సో B.Ed వీడియోస్ అనేటివి ప్లేలిస్ట్ రూపంలో కూడా మనకి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.